ప్రస్తుతం మనం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ఉన్నాము. గత కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్స్ అయితే సమ్మె నిర్వహించడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఫేజ్ 3 జరుగుతుంది. దీనికి సంబంధించిన జూనియర్ డాక్టర్స్ అయితే మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మ్యామ్, మీ పేరు అలాగే మీ ప్రధాన డిమాండ్ ఏంటి? నా పేరు హేమ అండి. మాకు 3 డిమాండ్స్ ఉన్నాయి. ఫస్ట్ డిమాండ్ వచ్చేసి మాకు ఉన్న పాత జీవో ప్రకారం స్టైపెండ్ హైక్ అనేది 50% ఎవ్రీ 2 ఇయర్స్కి పెరగాలన్నది మా ఫస్ట్ డిమాండ్. అయితే అది 15% ఇప్పుడు గవర్నమెంట్ 3% చేస్తానంటున్నారు. ఆ 3% అనేది ప్రస్తుతానికి మాకైతే యాక్సెప్టబుల్ కాదు. ఆ 15% హైక్ కోసం అనేది మా ప్రధాన డిమాండ్. సెకండ్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ ఎంఎస్సి అండ్ పిహెచ్డి క్యాండిడేట్స్, అది మేము అగెనిస్ట్గా ఉన్నాం దానికి. అలాగే ఇంకా రిటైర్మెంట్ ఏజ్ 65కి పొడిగిస్తున్నారు, దానికి మేము అగెనిస్ట్గా ఉన్నాం. ఇవి మా 3 డిమాండ్స్. ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన ఏమైనా వచ్చింది? యాక్చువల్లీ మేమైతే పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఎందుకంటే 3% హైక్ అనేది అది నాట్ ఎట్ ఆల్ యాక్సెప్టబుల్. మేము ఒక రీజనబుల్ నెగోషియేషన్ కోసం ట్రై చేస్తున్నాం ప్రజెంట్. అలా నా పేరు డాక్టర్ మానస్ అండి, సర్జరీ రెసిడెంట్ని. మేము ఇక్కడ మెయిన్గా కూర్చుంది మా స్టైపెండ్ ఏదైతే ఆల్రెడీ పెంచాల్సిన హైక్ ఉందో అది ఆపేశారు కాబట్టి దాన్ని మళ్ళీ పెంచమని చెప్పడం అనే అది మా ప్రధాన డిమాండ్. అది కాకుండా మా రెండో ఎజెండా, ఇప్పుడు ఏదైతే రిటైర్మెంట్ ఏజ్ ఉందో నార్మల్గా 62 ఇయర్స్ అయ్యేది, అది 65 ఇయర్స్కి మారుస్తారన్నారు. దీనివల్ల ఎవరైతే కొత్తగా డాక్టర్లు ఇప్పుడు పాస్ అయ్యి బయటకు వస్తారో వాళ్ళకి పోస్టులు కానీ రావడం కష్టం అవుతుంది. అది మా రెండో డిమాండ్. అండ్ మూడో డిమాండ్ వచ్చి ఈ ఎంబీబీఎస్ డిగ్రీ కాకుండా బిఎడ్ డిగ్రీ కానీ లేదంటే బయట ఉన్న బాటనీ వేరే డిగ్రీ వాళ్ళని కానీ మా దగ్గర డైరెక్ట్గా ప్రొఫెసర్స్ కింద రిక్రూట్ చేస్తామని చెప్పి వచ్చింది. దీనివల్ల కూడా మా పీజీలు ఎవరైతే బయోకెమ్ కానీ మైక్రోబయాలజీ కానీ చేశారో వాళ్ళకి పోస్టులు రావడం కష్టం అవుతుందండి. ఈ 3 డిమాండ్ల మీద మేము ఇప్పుడు స్ట్రైక్ చేస్తున్నాము. మొన్న పోయిన వారం వరకు శాంతియుతంగా స్ట్రైక్ చేసాము, ఎమర్జెన్సీ విధులని నిర్వర్తిస్తూ. ఇప్పుడు ఎప్పుడైతే మేము పెట్టే డిమాండ్స్కి వాళ్ళ వైపు నుంచి ఏది రిప్లై ఏమీ రాలేదనేసరికి మేము ఇవాళ నుంచి ఎమర్జెన్సీ విధులను కూడా వదిలేసి ఇక్కడ స్ట్రైక్లోకి వచ్చి స్టార్ట్ చేసామండి. సమ్మె అనేది మీరు సానుకూలంగా చేసుకోవచ్చు కదా, అంటే అత్యవసర ఇది ఆపేస్తే వాళ్ళకి రోగులకి ఇబ్బంది అవుతుంది కదా. ఇది బయట అంటే ఇది ఒకటే అండి మిస్ఇంటర్ప్రిటేషన్. బయట మేము ఎమర్జెన్సీ సర్వీసెస్ ఆపట్లేదండి. మీరు క్యాజువాలిటీలోకి వెళ్ళి చూస్తే ఎమర్జెన్సీ పేషెంట్స్ వస్తున్నారు, వాళ్ళకి ట్రీట్మెంట్ అవుతుంది. జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు ఎవరైతే ఉన్నారో మేము మా ఎమర్జెన్సీ పోస్టింగ్స్ అంటే మేము ఎమర్జెన్సీలో ఉండాల్సిన వాళ్ళం అక్కడ లేకుండా స్ట్రైక్లో ఉన్నాం. మా పై అధికారులు ఎవరైతే ఉన్నారో అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ ప్రొఫెసర్లు కానీ ఎవరికైతే డ్యూటీ రోస్టర్ వేస్తారో వాళ్ళ వరకు ఎమర్జెన్సీలో ఉన్నారు. వచ్చే పేషెంట్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకొని చూస్తున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే మేము ఉన్నప్పుడు కొంచెం సాఫీగా అయ్యేది, ఇప్పుడు కొంచెం పేషెంట్స్కి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఇది మాకు కూడా బాధాకరమైన విషయమే, కానీ మా ఇబ్బంది గవర్నమెంట్ కొంచెం నోటీస్ చేసి పై అధికారులు దాన్ని బట్టి మా స్టైపెండ్ హై గురించి ఏదన్నా చెప్తే అది. మీ పేరు, ఈ సమ్మె యొక్క ప్రధాన డిమాండ్? Good afternoon. This is Ajnish Chandra. I am an intern and I am working in this hospital. I have studied in SMC Vijayawada 4 years. My family has spent in my education, the life condition I am spending here, everything my family has financed. And now we are having very less stipend. We are working 16 hours, 12 hours shift daily. And our first year PGs, second year PGs, third year PGs, our SRs, everyone is so much overworked. They are literally having 1.5 hours of sleep, 2.5 hours of sleep, and they are continuously working. And the government is giving only 3% hike in our stipend. We are not begging. It's our right. We are not bhikharis. हम भीख नहीं मांग रहे हैं यहाँ पे, हम सब लोग अपने हक का पैसा मांग रहे हैं. आपको नहीं बढ़ाना है मत बढ़ाओ, लेकिन आप ये 3% बढ़ा करके ये भीख नहीं दे रहे हैं आप हमें. You are not giving us charity. You are not doing charity on us. You should give us our rightful money, our rightful stipend. That's what I have to say. It's more like a personal disrespect now the doctors are having. Thank you. చూశారు కదండి వారి ఆవేదన. గత కొన్ని రోజులుగా వాళ్ళు స్టైఫండ్ని పెంచమని ప్రభుత్వంని కోరుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, వారు కనీసం 30% పెంచమని ప్రభుత్వాన్ని కోరగా జీవో ప్రకారం 15% పెంచమని వారు కోరుతుండగా ప్రభుత్వం 3% పెంచుతామని వాళ్ళు చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు రోగులకు ఎటువంటి అంతరాయం లేకుండా వారు వైద్య సేవలు అందించారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ రోజు నుంచి అత్యవసర సేవలు కూడా నిలిపివేస్తున్నామని ప్రకటించడం అయితే జరిగింది. ముందు ఇంకా ప్రభుత్వం స్పందిస్తుందా లేకపోతే ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి.
కెమెరామెన్ గోపాల్తో ఉషా, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.